జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగునూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరచడాన్ని నిరసిస్తూ ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలోని దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మార్కెట్ రోడ్ పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు చిలక రాజనర్సు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను వెంటనే గుర్తించి పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। అలాగే దేశంలోని రాష్ట్రంలోని మహానుభావుల విగ్రహాలను అవమానపరచడం ధ్వంసం చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు। ఇలాంటి వారిపైన ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరచడం అంటే యావత్ దేశాన్ని అవమానపరచడం అవుతుందని అన్నారు। ప్రపంచ దేశాలే కాకుండా ఐక్యరాజ్య సమితి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును సింబల్ ఆఫ్ ద నాలెడ్జ్ గా గుర్తించి గౌరవిస్తూ ఉంటే మన దేశంలో ఆయన విగ్రహాలను అవమానపరచడం ధ్వంసం చేయడం చాలా బాధాకరమన్నారు। మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేసిన వారు ఎంతటి వారైనా సరే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా రాజద్రోహం కేసు పెట్టి ఎలాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా చూడాలని కోరారు। అంతేకాకుండా ఈ దేశంలో దళితులకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు। మొన్నటికి మొన్న ఒక దళిత బిడ్డ బుల్లెట్ బండి నడిపాడని అతడి 2 చేతులు నరికివేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు। బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి మానవ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలోని దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। మహానుభావునికి ఇలాంటి అవమానం జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకుంటే బాగుండదు। ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఈ 2 ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్యలు తీసుకొని వాళ్ళు ఎవరైతే దీని మీద ఇటువంటి ప్రక్రియ చేసిండ్రో ఇటువంటి అఘాయిత్యం చేసిన వాళ్ళ మీద వెంటనే వాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళను పట్టుకొని వాళ్లకు రాజద్రోహమైనటువంటి శిక్ష విధించాలి, ఇంకోసారి జరగకుండా చూడాలని చెప్పేసి కూడా మేము ప్రత్యేకమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ గారు లేకపోతే అంధకారంలో ప్రపంచం ఉండేది। ఆ మహనీయుడు గొప్ప వ్యక్తి, దేవుడు అనేటువంటి మనం రోజు మొక్కుతా అంటాం, దేవుడు మొక్కితే మనకేమి ఇయ్యాడు, కానీ ఇక్కడ మాత్రం బాబాసాహెబ్ను నమ్ముకుంటే భారత రాజ్యాంగం తోటి ప్రతి ఒక్కరూ బాగుపడారని చెప్పేసి మాకు తెలుసు। కాబట్టి ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని ఆ మహానుభావుని గౌరవించుకుందాం। ఎవరున్నా కానీ ఇటువంటి రాజకీయాలు దయచేసి చేయొద్దు, చట్టపరమైనవి వాళ్ళ మీద శిక్షలు చేయాలి, వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం। మొన్న శుక్రవారం రోజు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగునూరు గ్రామంలో మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అణగారిన వర్గాల హక్కుల ప్రదాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచిన గుండెగన కొడుకులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్య వేదిక మరి డిమాండ్ చేస్తూ ఉన్నది। అదేవిధంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మరి ఈ మహానుభావుల విగ్రహాల మీద దాడులు కానీ అవమానకరమైన సంఘటనలు కానీ పరిపాటిగా జరుగుతున్నాయి। మరి ఏదైతే వాళ్ళ మీద ఎన్ని చట్టాలు పెట్టినప్పటికీ ఎస్సీ ఎస్టీ చట్టాలు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ లోపల మార్పు రావడం లేదు। కాబట్టి ఈ సందర్భంగా మా దళిత సంఘాల ఐక్య వేదిక ఈరోజు ఎవరైతే ఈ దళిత మహానుభావులను అవమానపరుస్తున్నారో వాళ్ళ మీద మరి రాజద్రోహం కేసు పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదే కాకుండా ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నారో ఈ అణగారిన వర్గాల మీద ఇవో రోజు మానసిక దాడులు కానీ శారీరక దాడులు కానీ మరి ఇవాళ ఘోరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో। మరి మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే మణిపూర్లో ఇవాళ మహిళను వివస్త్రం చేయడం అయితేనేమి, ఇవాళ కొందరిని ఒక యువకుడు చెన్నైలో బుల్లెట్ బండి తీసుకున్నాడనంటే అతని చేతులు నరికేయడం, మరి ఇలాంటి ఏమైనా చర్యలు నడుస్తూ ఉన్నాయి ఈ సమాజంలో। కాబట్టి ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలు ఈ సంఘటన మీద పూర్తి బాధ్యత తీసుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ దళిత సంఘాలు ఉన్నాయో వాటికి పూర్తిగా రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏదైతే ఉన్నదో ఈ దేశంలో రాజ్యంలో ఇలా రాజ్యాంగానికి కూడా ప్రమాదకరం సంభవించే పరిస్థితి ఉన్నది। కాబట్టి ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మా దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎవరైతే ఇలాంటి సంఘటనలు చేస్తారో వాటిని పునరావృతం కాకుండా ఉండాలంటే వీళ్ళంగా కఠినమైన శిక్షలతో పాటు రాజద్రోహం చేసి పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।